మీలో ఎంతమందికి జెటెక్స్ ఛానల్ గుర్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది చెప్పండి. నెక్స్ట్ ఈ ఏజ్ లో కూడా చూస్తుంది తెలుసా పవర్ రేంజర్, ఎందుకంటే ఒక వైబ్ ఇచ్చేస్తుంది, ఎందుకో తెలియదు కానీ ఒక వైబ్ ఇస్తుంది పవర్ రేంజర్స్ అంటే. అప్పట్లో ఏం చేస్తారా అనుకుంటారా? డిష్ మేకింగ్ ఇప్పి నూడిల్స్. చెప్పాలంటే గైస్ నిజం చెప్పాలంటే బిర్యానీ తెచ్చుకున్నా నిన్న, అలా సగం తినే సగం అట్లనే ఉంది. అండ్ చిత్తలో కవర్ వేయలేదు, అందుకే దండ పెట్టేసినాం. ఏందో ఏమో అసలు ప్రతిసారి చేంజ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటా మర్చిపోతాం. ఇది ఎట్లయితే ఏమో ఫస్ట్ టైం కొత్త రకంగా ట్రై చేసిన, ఎట్లనేమో తినాలి తప్పదు ఇక. నాకు ఎంత బద్ధకం అవుతుందంటే ఈ మధ్యాహ్నం వండుకోవడానికి ఒక రేంజ్లో బద్ధకం అవుతుంది. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో బద్ధకం. ఇంకోటి ఏంటంటే మా టౌన్ కానీ ఇలా వాకింగ్ తీసుకోవడానికి కూడా బాగానే ఉండు, కాకపోతే ఇంకేమో కరవడానికి ట్రై చేసింది వాళ్ళ చెప్పగాడు. ఇంకేంటి కలిసి ఏం చేస్తున్నారు? తిన్నారు అందరూ. ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటున్న హారది ఇంత కూడా ఉంటుంది, దూర తీరిపోతుంది. చలో మళ్ళీ ఒకసారి మనం ఆడిపోదాం. మ్యాగీ ఎట్లయింది? యాక్చువల్గా మాడిపోయింది మ్యాగీ, స్మెల్ అట్నే కుడుతుంది మాడిపోయినట్టు. మ్యాగీ అవుతుంది, ఇంకేమవుతుందో ఏమో చూద్దాం. షిట్, ఇంట్లో బటర్ వేసేదండి, బటర్ వేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్. అండ్ యూట్యూబ్ నుంచి వాయిస్ జర క్లియర్గా వస్తుండొచ్చు మేబీ, బికాస్ దీనికి మీడియా మోడ్ యాడ్ చేసిన. ఫ్లిక్కరింగ్ అయితే వస్తుంది పట్టించుకోకుండా, ఎందుకంటే బికాస్ లైటింగ్ తక్కువ కాబట్టి ఫ్లిక్కరింగ్ అంటే కామన్. నాకు ఇవన్నీ తోమాలంటే నా విషయం అయితే ఉడకవేంద్ర ఇది. ఇంకా మ్యాగీ ఎవరన్నా 2 minutesలో అయితే అంటారు కానీ బొంగువి కాదు. 2 minutes అని యాడ్ అని ఇస్తారు కానీ బొంగు అవుతుంది 2 minutesలో. కింద ఇంకా అయినాక చూపిస్తా. ఫైనలీ గైస్ మ్యాగీ ఇస్ డన్. ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకున్నా, అందుకే ఆయిల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయాలి ఆన్లైన్, అందుకే ఇట్లా అయినా. లిటరల్ 4 hours ఉంటుంది ఎగ్జామ్, 2 exams 4 hours టైం పడుతుంది. ఇంకా మంచి స్టార్ట్ చేస్తే ఇక లేట్ చేయకుండా 10:43 అయింది. అంటే 11 ఒక స్టార్ట్ చేసి 11 to 1, 1 to 3 వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ అప్పుడు రీల్స్ థింగ్స్ ఆర్ ప్లానింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇచ్చినవి అన్ని తోమేసిన కష్టపడి నువ్వు అదే వాళ్ళ థర్స్డే కాబట్టి ఓకే ఫ్రైడే రేపు నువ్వు పూజ చేయాలి. అండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే నాకు పెద్ద టెన్షన్ అవుతుంది. మెయిన్ టాస్క్ పాస్ అయినా అనుకో సర్టిఫికేట్ వస్తుంది, సర్టిఫికేట్ దాంట్లో మంచిగా హైయర్ జాబ్ చేయకపోవచ్చు మనం. సో మెయిన్ టాస్క్ అది అనమాట. సో ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఎగ్జామ్ కంప్లీట్ చేసినా కూడా జాబ్ అసలు ఇక్కడ లేట్ చేయకుండా ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాం అనుకున్నారు. ఫైనల్ గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. సో ఇప్పుడు ఏంటంటే ఖాళీ పీకి పని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ కూడా HDFC బ్యాంక్ 150. హలో చెప్పండి. నో సార్ థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు లోన్స్ అంటే ప్రజెంట్ అవసరం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. లోన్ అంటే తీసుకోవాలంటే వచ్చు, ఇప్పటికే లోన్ తీసుకొని గుడిసిపోయిన రోజులు ఉన్నాయా అంటే మళ్ళీ కొత్తగా లోన్లు అంటే ఇప్పుడు సపరేట్ ఎందుకు నాకు లోన్లు అసలు? ఇప్పటికే టార్చర్ అనుభవిస్తున్న ఉన్న ఈఎంఐస్కి మళ్ళీ కొత్త లోన్లు అంట. గోల్డ్ మన ఆప్షన్ ఉందే, గోల్డ్ మనకు కావాలి, మన ఆప్షన్ ఉందా? ఇంకా టార్చర్ చూస్తున్నారా ఉన్న ఈఎంఐస్ కి అంటే సరిపోతలేదు పైసలు. ఇప్పుడు ఆకలి అవుతుంది, హైలైట్ అయింది తెలుసు. ఇప్పుడు ఆకలి అవుతుందని చెప్పి మమ్మీకి ఫోన్ చేసిన, ఏం కూడా ఉన్నాయని, ఎందుకు ఇంటికి పోతుందని చెప్పి మా మమ్మీ ఏం చెప్పింది తెలుసా? ఫుంటి కూర ఫండిన ఉన్నది, ఫుంటి కూర అది నాకు తినబుద్ధి కాదు, ఎందుకంటే అది నాకు పడదు కాబట్టి తినబుద్ధి కాదు. సో నేనేం చేసిన, మమ్మీ ఎగ్ కర్రీ వండుతుంది. ఎందుకంటే మమ్మీ ఎగ్ కర్రీ సూపర్ వండుతుంది. ఎగ్ కర్రీ ఒకటి ఎగ్ పులుసు ఒకటి క్రేజీ వండుతుంది. సో దానికోసం అని చెప్పి నేను ఎగ్ కర్రీ వండు మమ్మీ అర్ధ గంటల ఇంటికి వస్తా అని చెప్పిన. ఇటు రైస్ పెట్టిన కాబట్టి ఇక నెక్స్ట్ ఇంటికి పోయి కర్రీ తెచ్చుకొని ఇక స్నానం చేసి తినేదే అనుకో సెట్ ఉద్యోగం ఇంకా చాలా క్రేజీ అనమాట. సో ఏం మూవీ చూడాలా అని చెప్పి చూస్తా అంట. ఏమంత ఇంట్రెస్టింగ్ లేదు మూవీస్, పాత మూవీస్ చూడాలి. లైక్ తెలుగు డబ్బులా చూస్తా ఉంటాం. హౌస్ ఆఫ్ డ్రాగన్స్ వెబ్ సిరీస్ చూద్దాం. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇదే అనమాట. నువ్వు డ్రాగన్ మన
ఇవన్నీ గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ అన్నమాట ఇది. సో అందుకే ఇది చూడాలి సీజన్ 1 ఎపిసోడ్. అది ఇంట్రెస్టింగ్ ఏం అనిపిస్తలే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంతా. బట్ ఇట్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ గైస్ నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే ఇందులో మొత్తం లైన్ ఉన్నాయి సిరీస్, లైన్ గా చూడాలి. సో లాస్ట్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్చువల్ గా. సో ఇదేమో ఫస్ట్ సిరీస్ అనమాట. చూద్దాం విన్సీ ఎట్లా ఏం కథ ఉంటుందో. ఆయన కోసం నాకు ఎట్లా గేమర్. ఓ మై గాడ్ దేవుడా, సితిని కావేసి మర్చితిని అది పుట్టుడు రైస్ ఆన్ స్టవ్. ఈ రైస్ అయినాక మనం ఏం చేస్తామంటే ఇంటికి పోతాం అన్నమాట. ఇంటికి పోయి కర్రీ తెచ్చుకొని తినేసి గేమ్స్ వేస్తే ఇంకా ఉంటుంది నా సాగి రాగా. ఇంత పీస్ఫుల్ ఉంది కానీ ఇంకొక 2 months ఇంత పీస్ఫుల్ ఉండదు మనకు. అప్పుడు వర్క్ 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 అది దా మ్యాటర్, అది దా సర్ప్రైజ్ అట్లా. సో ఇట్ హ్యాపెన్స్ కాబట్టి పట్టించుకోకూడదు ఎక్కువ. సో మీరు తినాలే చెప్పండి guys. ఇది చూసిన ఈ సిరీస్ చూసిన ఎందుకే ఈ మధ్యలో పోతుంది. సో సరే మీరు తర్వాత మాట్లాడుతున్నాం, మీతో ఏమన్నా తర్వాత మాట్లాడుకున్నాం అంటే తడబాయి పుషప్ అయినా తిన్నా నిద్ర వస్తుంది. ఇప్పుడు పడుకోవాలా, గేమ్ ఆడాలి. ఇలా పింపుల్ అయింది. చికెన్ గుడ్డు తింటే పింపుల్ కాకపోతే ఏమైతున్నారు? డైలీ చికెన్ అవుతుంది, లేకపోతే గుడ్లు అవుతుంది. పై సమ్మర్ సో వాట్ ఐ థింక్ గైస్, ఏం చేయాలి? పడుకోవాలా, గేమ్ ఆడాలా? ఇప్పుడు 1 అంటే నాకు నైట్ నిద్ర బొమ్మ పెట్టారు. అందుకే ఇప్పుడు 1 మోస్ట్ ఏం చేస్తా అంటే వెబ్ సిరీస్ చూద్దామంటే అది బోర్ కొడుతుంది. ఏది హౌస్ ఆఫ్ డ్రాగన్ కానీ వెబ్ సిరీస్ చూద్దామంటే అది బోర్ కొడుతుంది. గేమ్ ఆడాలంటే అది నా స్టార్ట్ లేకపోతే ఆడబుద్ధి కాదు గేమ్ ఆడ.